ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ మీకు ప్యానలిస్టులకి అట్లాగే వీక్షకులందరికీ నమస్కారం. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు జరుగుతున్న పరిణామాలని ఎలా చూడాలి? చంద్రబాబు గారు ఇలా మాట్లాడారు చెప్పారని టీవీల్లో వస్తుంది, దానిలో వాస్తవం ఉందంటారా? చంద్రబాబు గారు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పడం ఇదంతా నిజమేనా లేదంటే కాదంటారా? ఎందుకంటే ఇందాక కృష్ణవేణి గారు మాట్లాడింది మీరు కూడా విన్నారు, ఏమంటారు సార్? ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్ ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 43 సంవత్సరాల పార్టీ, ఆయన కూడా 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం, గొప్ప వ్యక్తి, ఈ రాష్ట్రం దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకులు ఒకరు, అది తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టారు, పవర్ స్టారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఈరోజు 21 సీట్లతో 100% స్ట్రైక్ రేట్ నాయకుడు, ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు. సరే, ఇట్లా ఎవరి గొప్పతనం వాళ్ళకుంది. దీంట్లో ఎక్కడా కూడా ఇక డిబేట్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే సార్, కింద స్థాయి నేతలు ఇప్పుడు అక్కడ వర్మ గారికి లాస్ట్ టైం టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. ఈసారి గెలిచే అవకాశం ఉంది, 2024లో గెలిచే అవకాశం ఉంది, నాకు ఇస్తారేమో అని వేచి చూసినట్టుంది. కానీ అక్కడ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము, ఆయన పోటీ చేయడంతో వర్మ గారికి కొంత బాధ ఉంటుంది మనసులో. అదే నాకు రావాల్సిన టికెట్ జనసేనకు పోయిందనే బాధ అయితే కొంత ఉంటుంది. అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే సార్ కొంత ఉంటుంది. ఆ బాధను, కొంత అసహనాన్ని అప్పుడప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఆయన బాధపడకుండా, అసమ్మతి లేకుండా ఆయన కలుపుకోయే మార్గాన్ని అక్కడున్న నేతలు కానీ కొంతమంది చేసినంటే ఈ పరిస్థితి వరకు వచ్చేది కాదేమో. ఇంకోటి ఏంటంటే సార్, జనరల్ గా అసమ్మతి కానీ లేదంటే బాధలో ఉన్న వ్యక్తి ఏ చిన్న తప్పు జరిగినా జనరల్ గా మాట్లాడతారు, ఇది ఎందుకు లేదు అది ఎందుకు లేదు అనే మాట కొంత వస్తుంది. అది రాకుండా అక్కడ కలివిడిగా అందరూ కలిసి చేస్తామనంటే బాగుండేదని నా అభిప్రాయం. రెండోది ఏంటంటే సార్, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అది ఇప్పుడు వర్మ గారు తెలుగుదేశం కట్టున్నారు, అట్లాగే పెండెం దొరబాబు గారు నిన్న మొన్న చేరినట్టారు ఏది జనసేనలో. ఆయన కాకుండా జనసేనలో ఎలక్షన్ ముందర నుంచి ఉన్న నాయకులు మాట్లాడింటే బాగుండేదేమో నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం అనేది, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎక్కడైతే సభ జరిగిందో అక్కడైతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, బయట వేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అని. నేనేమంటున్నా అంటే సార్, ఒకవేళ ఆ బయట ఫ్లెక్సీ ఎవరైనా జనసేన నాయకులు కట్టుంటే ఓకే, అది యాక్సెప్టబులే. కానీ ఆ బయట ఫ్లెక్సీ ప్రభుత్వ అధికారులు కట్టింటే మాత్రము కొంత అది ఆలోచించాల్సిన విషయం. కొంతవరకు అది చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టుంటే బాగుండేది. అంటే అది అధికారులు పెట్టుంటే, లేదు జనసేన నాయకులు పెట్టుంటే సార్ ఆ బయట ఫ్లెక్సీ, దాని గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే సార్ జనసేన నాయకులు డెఫినెట్ గా అక్కడ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని వేసుకుంటారు, దాంట్లో ఏం కాదు, తప్పు అది తప్పని నేను చెప్పను. కానీ అధికారులే పెట్టింటే కొంతవరకు బాధాకరమైన విషయం అది. సార్ ఏది ఏమైనా ఎక్కడ చిన్న తప్పులు అయితే జరుగుతూ ఉంటాయి సార్. 100% ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత గొప్ప నాయకుడైనా ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పొరపచ్చాలు వస్తాయి, అసమ్మతులు ఉంటాయి, బాధాకరమైన కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి సార్. ఇది కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిదే. కాకపోతే సార్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అయితే నేను మన ఏఎన్ఎన్ ద్వారా అక్కడ ఉన్న నాయకులకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు, ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని వారు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లాలి. కానీ ఇప్పుడు మాకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన అందరితోనూ మాట్లాడుతున్నారు, ఏ టైంలో ఫోన్ చేసినా పలుకుతున్నారు. నేనేమంటున్నా అంటే సార్, వర్మ గారికి నిజంగా బాధ కలిగిందా, లేదంటే వర్మ గారికి ఏదైనా అక్కడ జరిగే పరిణామాలతో ఇబ్బంది ఉన్నా వెంటనే టీవీకి వెళ్లకుండా లేదంటే మీడియాకి వెళ్లకుండా ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్లో మాట్లాడము, లేదంటే మా పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేయడము. ఎందుకంటే సార్ ఇది చాలా సున్నితమైన సమస్యలు సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే కాదు, ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన భాగస్థుడు. ఆయన 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 పాత్ర బలంగా ఉంది ఈరోజు మన కూటమి ప్రభుత్వం రావడానికి. కాబట్టి అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న చోట ఇలాంటి పొరపచ్చాలు రావడం వల్ల
ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా, కూటమి స్నేహానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనే విషయాన్ని వర్మ గారు కూడా ఆలోచించాలి. ఆయన అది మనసులో పెట్టుకోవాలి. అంటే పిఠాపురంలో నా పరిస్థితి ఏంటి, నాకు అవమానం కలుగుతుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అవమానం కలుగుతుందా అనే దానికన్నా కూటమి పొత్తుకు కావచ్చు, కూటమి స్నేహానికి కావచ్చు, ఎక్కడైనా విఘాతం కలుగుతుందా, నేను ఈ మాటలు మాట్లాడచ్చా లేదా, మీడియాకి వెళ్ళి ఏదంటే ఇప్పుడు నేను ఇక్కడ లోకలు మిగతా దత్తత వచ్చారు, ఇట్లాంటి మాటలు కొంత మాట్లాడకన్నా ఉండింటే బాగుండేది. కానీ సరే, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్కటి వాస్తవం. విజయశేఖర్ రెడ్డి గారు ఈ డిబేట్లో మాట్లాడేటప్పుడు ఈ డిబేట్లో మాట్లాడేటప్పుడు మీకు 100కి 100 మార్కులు ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను సార్. ఎందుకంటే జరిగిన విషయాన్ని నిష్పక్షపాతంగా కరెక్ట్గా చెప్పిన ఒక అధికార ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతారు మీరు. ఎందుకంటే జరిగిన విషయాన్ని తప్పు ఎవరిదైనా, అటు జనసేనదున్నా టీడీపీదున్నా తీసుకుని మాట్లాడారు చూడండి. మీరు నిజంగా గ్రేట్. ఈ విషయంలో నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు. సార్ ఒక్క నిమిషం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా నాయకులు, ఏ కాన్స్టిట్యున్సీ అయినా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా గెలిచే దమ్మున్న సత్తా ఉన్న నాయకులు అయితే ఎవ్వరూ లేరు. ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పక్కన గెలవగానే ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, అట్లాగే ఎన్టీ రామారావు గారి బొమ్మ, ఈ 3 పెట్టకుండా గెలవగలిగే సత్తా ఉన్న నాయకులు ఉన్నారైతే నేనైతే అనుకోను సార్. వర్మ గారు కావచ్చు, లేదంటే మేడా విజయశేఖర్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇంకొక బలమైన వ్యక్తి కూడా కావచ్చు. ఇండిపెండెంట్ గా మేము ఈ కాన్స్టిట్యున్సీలో మాకు తిరుగులేదు అనే పరిస్థితి ఎక్కడా లేదు. సరే, వర్మ గారిని నేనే తక్కువ చేయట్లా, ఆయన గెలిచిన మాట వాస్తవమే. కానీ దాన్ని చూసి విర్రవీగడమో, లేదంటే సార్ ఇక్కడ మనం చూడాల్సింది చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే కూటమి తరపున ఇంకొక 15 సంవత్సరాలు అధికారాన్ని ఇట్లాగే శాశ్వతంగా మనం రాష్ట్రానికి అందించాలా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరికొంతకాలం సాగాలా, ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రానికి మేలు జరగాల. ఇక్కడ జరిగిన దుర్మార్గ పరిపాలన ఏదైతే ఉందో 2019 నుంచి 24 మధ్యలో, ఆ పరిపాలన నుంచి మనము ప్రజలు విముక్తులు చేయాలా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైన పాలన వస్తుందనే భయాన్ని ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని మనం పోగొట్టాలా, అది చూడాలి. కానీ సార్, పిఠాపురంలో నాకేం వస్తుంది, నీకేం వస్తుంది, నాకున్న ఈగోయిజాన్ని నేను సాటిస్ఫై చేసుకోవాలా, నీకున్న ఈగోయిజాన్ని నువ్వు సాటిస్ఫై చేసుకోవాలి అనే రకంగా ప్రవర్తించడం తప్పే సార్. నేను ఒకటే అంటున్నా, వర్మ గారికి బాధ కలిగితే నేను ఈ టీవీ డిబేట్ ద్వారా కూడా ఆయన విన్నపం చేస్తున్నా వర్మ గారికి, ఎక్కడైనా జనసేన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీ మనసు గాయపరిచినా దయచేసి పల్లా శ్రీనివాసరావు గారికి ఇంటిమేట్ చేయండి. ఆయన జనసేన వారితో మాట్లాడి అక్కడ తక్షణ పరిష్కారమో లేదంటే ముందు జరగకుండా చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. దయచేసి మీరు పేపర్లకు లేదంటే టీవీలకు రావద్దండి సార్. అట్లాగే జనసేన పార్టీ నాయకులు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి ఆయన కూడా ఒక రకమైన వారికి ఖచ్చితంగా ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళని కూడా కొంత కంట్రోల్ చేయాలి సార్. నేనేమంటున్నా అంటే 2024 ముందర ఎవరైతే జనసేనలో పనిచేశారో వాళ్ళు మాట్లాడితే కొంత వర్మ గారికి కూడా కొంత తీసుకునే ఛాన్స్ ఉంటది. నిన్న మొన్న జరిగిన పెండెమ